ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మాస శివరాత్రి అంటే మే నెలలో వచ్చే ఒకటే ఒక మాస శివరాత్రి. జనరల్గా శివరాత్రి ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉంటాను. ఎంత ఉండగలనో అంత ఉంటాను. వీలైనంత వరకు ఆ భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఉపవాసము అంటే దేవుడి చెంతలో ఉండడం, అంటే ఆయనని స్మరించడం. అలాగే కొన్ని ఆహార నియమాలు ఉంటే అవి కూడా పాటించుకుంటాను. ఈరోజు టాపిక్లో మనం ఏం తెలుసుకుందామంటే, జనరల్గా నాస్తికులు, రేషనలిస్టులు, కమ్యూనిస్టులు, హ్యూమనిస్టులు ఇలాంటి అనేక మంది రకరకాల పేర్లు పెట్టుకుంటారండి. పేర్లు పెట్టుకొని వాళ్ళు కొన్ని విషయాలపైన మాట్లాడొచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు ఎలాంటి విషయాల మీద మాట్లాడొచ్చు అంటే, మన భారతదేశం కానీ లేకుంటే ప్రపంచం ఎలాంటి స్థితిగతుల్లో ఉంది, మనం మానవులం ఈరోజు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, ఇలాంటి అనేకమైన విషయాల మీద మాట్లాడొచ్చు. ఇంకొందరు మతాల మీద, దీని మీద కూడా మాట్లాడతారు. ఇది కూడా మాట్లాడొచ్చు. అయితే మన భారతదేశంలో ఎవరైతే సోకాల్డ్ రేషనలిస్టులు, ఏథియిస్టులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ప్రిడామినెంట్లీ సనాతన ధర్మం మీదే మాట్లాడతారు. అయితే మనకు అర్థం కాదనమాట, ఇలా వీళ్ళు ఎందుకు మాట్లాడతారు. కేవలం సనాతన ధర్మం మీద మాట్లాడితేనే వీళ్ళు గొప్ప ఇంటలెక్చువల్స్ అని మనం ఒప్పుకోవాలా? సరే, మాట్లాడారు. వీళ్ళు ఏమన్నా దీని మీద ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసిన వాళ్ళ? కాదు. పోనీ వీళ్ళు మరీ ఎడ్యుకేటెడా? అది కాదు. సో రీసెర్చ్ చేయడం అంటే ఏంటి, నేను ఫస్ట్ మీకు వివరిస్తాను. ఇప్పుడు రీసెర్చ్ చేయడం అంటే ఏముంటుందంటే, మన సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు, కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయి. పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, వేదాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నిటి మీద రీసెర్చ్ చేయాలి అంటే వాటి ఒరిజినల్స్ని కొనాలి. ఆర్ ఒరిజినల్స్ ఈ బుక్ లాగానో, పీడిఎఫ్ లాగానో ఏదో ఫామ్లో మనకు దొరకాలి. అన్ఫార్చునేట్లీ సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా అవైలబుల్ లేవండి. ఒక ఉదాహరణ ఇస్తాను. నా దగ్గర టీటీడీకి సంబంధించిన ఎడిషన్స్ కొన్ని పురాణాలు ఉన్నాయి. ఓకే, అయితే అన్నీ లేవు మళ్ళీ. ఎందుకంటే టీటీడీ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు, కొన్ని చేశారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని ప్రింట్ అయిపోతాయి, దొరకవు. అలాగే వేదాలు కూడా, వేదాలు సంపూర్ణమైన వేదాలు మనకు అవైలబుల్ ఉన్నాయంటే ఆర్య సమాజ్ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళదొక వర్షను. ఇది కాకుండా వేరే అనువాదాలు ఉన్నాయి, వాటి వర్షన్ వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాశరథి రంగాచారి, ఏ మంత్రం ఉండదు, ఆయన ఎక్కడి నుంచి అనువాదం చేశాడో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఈయన చేసిన అనువాదం ఏదైతుందో అది మంత్రాంతో మనం సరిపోలిస్తే సరిపోదు, బండబూతులు ఉంటాయి. సో అలా ఉంది. ఉపనిషత్తులు మనకు అవైలబుల్ ఉన్నాయి, 108 సింగిల్ బుక్స్లో వస్తాయి, 3 వాల్యూమ్లో ఉన్నాయి, ఇవన్నీ దొరికిపోతాయి. 18 పురాణాలు వేరే ఇంగ్లీష్లో తీసుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్లో కూడా అన్నీ అవైలబుల్ లేవు, దొరికితే వాచకాలు దొరుకుతాయి. చెప్పాను కదా, అనువాదాలలో దోషాలు ఉంటే మనం క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మూల మంత్రాలు ఏవైతే, శ్లోకాలు ఏవైతే ఉంటాయో దాంతో కంపేర్ చేయలేం. సో మనల్ని మిస్గైడ్ చేసే అనువాదాలే ఉంటాయి, కానీ మనకు సరైన అర్థాన్ని ఇచ్చే అనువాదాలు మనకు దొరకవు. ఇక ఇది కాకుండా మనకు ధర్మశాస్త్రాలు ఉన్నాయి, మను ధర్మశాస్త్రం, పరాశర స్మృతి, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో అనేక ప్రక్షిప్తాలు చేరాయని చెప్తాం. ఎందుకంటే ఒక్కొక్క మన ధర్మశాస్త్రంలో కొన్నిట్లో శ్లోకాలు ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా కనిపిస్తాయి. మరి దీన్ని ఎలా మనం బయటికి రావాలి ఈ ప్రాబ్లం నుంచి అంటే, ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేయాలి. అంత రీసెర్చ్ చేయాలంటే మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. మ్లేచ్ఛ మతాలకు వెళ్తే మనకు ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, వీళ్ళకి ఒక్కొక్కటే బుక్. సో అక్కడ పెద్ద కన్ఫ్యూషన్ ఏం లేదు. ప్లస్ ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి. మీ దగ్గర బుక్ లేకున్నా పర్లే, వెబ్సైట్స్లో వీళ్ళే ట్రాన్స్లేట్ చేసి పెట్టారు. అలాంటివి ఒకటి కాదు, ఒక 5-6 ఉన్నాయి. బైబిల్కి ఉన్నాయి, అలాగే ఖురాన్కి ఉన్నాయి. అంటే మీకు ఒక చోట డౌట్ వచ్చినప్పుడు వేరే చోటుకి వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ డికోడెడ్ రిలీజన్స్, ఇవన్నీ టోటల్గా రీసెర్చ్ జరిగిపోయింది. ఇక కొత్తగా వీటి మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ సనాతన ధర్మంలో టోటల్గా రీసెర్చ్ చేసి ఇదే నిజమని తేల్చిన వాళ్ళు ఎవరు లేరు. సో సనాతన ధర్మం గురించి మనం మాట్లాడేటప్పుడు టోటల్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు, అన్నీ అవైలబుల్ లేవు, ఇది అని చెప్పడానికి కూడా వీల్లేదు. అలాంటప్పుడు ఈ రేషనలిస్టులు, సోకాల్డ్ హ్యూమనిస్టులు
వీటి మీద ఎలా కమెంటరీ ఇస్తారండి? కమెంటరీ ఇవ్వడం కూడా కష్టమే. సో ఈ ప్రాబ్లం ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్కి వద్దాం. సరే, వీళ్ళు సనాతన ధర్మాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. పోనీ వీళ్ళు అన్నీ చదివారా? అన్నీ చదవలే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను, చాలామంది సో కాల్డ్ రేషనలిస్టులు లేకుంటే హ్యూమనిస్టులు అనుకునే వాళ్ళు మనుధర్మశాస్త్రాన్ని కోట్ చేస్తారు. మనుధర్మశాస్త్రం ఇంత ఘోరంగా ఉంది. అరే, ఎవరు పాటించట్లేదు దాన్ని, ఎవరు పాటించట్లా. మీరు యావరేజ్గా ఒక 100 మంది హిందువుల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర మనుధర్మశాస్త్రం ఉందా అని అడగండి. 98% వాళ్ళకి మనుధర్మశాస్త్రం ఏంటో తెలియదు. మరి వాళ్ళే పాటించని గ్రంథాన్ని తీసుకొచ్చి దీంట్లో ఇట్లా ఉంది అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఎవడు పాటించట్లే. అదే మీరు ఒక ముస్లిం దగ్గరికి వెళ్తే ఖురాన్ని పాటిస్తున్నవాడు, వాడి ఇంట్లో ఖురాన్ ఉంటుంది, ఏదో కొంచెం తెలుసు వాడికి. క్రిస్టియన్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, వాడు చదివినా చదవకపోయినా బైబిల్ ఉంటుంది, వాడు బైబిల్ని ఫాలో చేస్తాడు, ఎందుకంటే వాడి పాస్టర్ చెప్తాడో బిషప్ చెప్తాడు. సో ఇలా ఉంది. మరి ఈ రేషనలిస్టులు అసలు పాటించని మనుధర్మశాస్త్రాన్ని తీసుకొని ఇంత గందరగోళం చేయడం ఎందుకు? ఇది ఒక ఇష్యూ. సరే, వీళ్ళు మనుధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు. మరి ఖురాన్ గురించి, బైబిల్ గురించి ఎందుకు మాట్లాడారంటే, దీని మీద ఒక 50 వీడియోలు చేస్తారనుకోండి సనాతన ధర్మం మీద, అక్కడ 1-2 చేస్తారు. ఏమన్నా గట్టిగా అడిగాం, నువ్వు ఎందుకు గట్టిగా మాట్లాడలేదంటే ఎక్స్ ముస్లింలు ఆల్రెడీ చేస్తున్నారు కదా అంటారు. అంటే నువ్వు మరి రేషనలిస్ట్వి కదా, నువ్వు ఒకదాని గురించి మాట్లాడినప్పుడు అన్నిటి గురించి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడవు? సో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రేక్షకులు, నూపుర్ శర్మ అని బీజేపీ లీడర్ ఉంది. ఆమె ఒక టీవీ డిబేట్లో ఒక ముస్లిం వచ్చి ఈమెను రెచ్చగొట్టాడు. శివుడి మీద కొంచెం అబ్జెక్షనబుల్ కామెంట్లు వేశాడు. ఈమె కూడా కొంచెం ఆవేశంలోకి వచ్చేసి ఖురాన్ ఏదో కోట్ చేసింది, అది హదీత్లో ఉన్న విషయమే కోట్ చేసింది. చేయగానే దాన్ని కట్ చేసి ఎవడో వైరల్ చేసి మొత్తం సర్క్యులేట్ చేసేసరికి ఆమె మీద ఫత్వాలు వెళ్ళినాయి, సర్తన్ సే జుదా ఇవన్నీ బయటికి వచ్చినాయి. ఈ రోజు కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్ కావాలి, వై కేటగిరీ సెక్యూరిటీ ఆమెకు కావాలి. అంటే ముస్లిమ్స్ మీద అతిగా మాట్లాడితే మాత్రం తలలు లేచిపోతాయి. అది ఈ కమ్యూనిస్టులకు కూడా తెలుసు, అందుకే మాట్లాడారు. ఇంకోటి, ఈ ముస్లిమ్స్తో క్రిస్టియన్స్తో వీళ్ళకి కొంచెం ఫ్రెండ్షిప్ ఉంటుంది, వాళ్ళు ఏవి చేసినా వీడు కవర్ చేసుకుంటూ వస్తాడు. కానీ ఇక్కడ నూపుర్ శర్మని రెచ్చగొట్టిన ముస్లిం ఆడుతున్నాడు, వాడు దర్జాగా తిడుతున్నాడు రోడ్ల మీద ఈ రోజు కూడా. వాడికి ఏం కాలే, ఎందుకంటే హిందువులు వైలెన్స్ని ప్రోత్సహించరు. మ్యాక్సిమం అంటే 4 చెంపదెబ్బలు కొడతారు. బైరీ నరేష్ని కొట్టారు కదా, అలా 4 తగిలిస్తారు. సరే, రీసెంట్గా ఈ ఉదయనిధి స్టాలిన్ సనాతన సనాతనాన్ని నిర్మూలిస్తా అన్నాడు, దర్జాగా తిరుగుతున్నాడు. కోర్టు కూడా అబ్జర్వేషన్ ఇచ్చింది, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, దిస్ ఇస్ హేట్ స్పీచ్ అని. తమిళనాడు గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలే. సో ఇలాంటి దేశంలో మనం ఉన్నాం. ఇది ఓవరాల్ ఒక పిక్చర్ ప్రేక్షకులు. ఇలాంటి దేశంలో మనం ఉన్నాం. అంటే క్రిస్టియన్స్ మీద వీళ్ళు మాట్లాడరు, ముస్లిమ్స్ మీద మాట్లాడరు. తేరగా వీళ్ళకి ఏం దొరుకుతుంది? సనాతన ధర్మం దొరుకుతుంది. దాన్ని కూడా వీడు మొత్తం స్టడీ చేశాడా, అన్నీ వీడికి తెలుసా అంటే ఏం తెలియదు, కానీ దీని గురించే మాట్లాడతాడు. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. పోనీ ఈ మాట్లాడే వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడా? నేను చూసిన ప్రేక్షకుడు మ్యాక్సిమం కమ్యూనిస్టులు, మ్యాక్సిమం చదివితే ఇంటర్మీడియట్, బీకాము, బిఏ, ఇంతే. వాడు కోట్ చేసిన ఒక్క విషయం కూడా సనాతన ధర్మంలో కనపడదు మనకు. కొందరు కోట్ చేస్తారు. మనం ఆ కాలం నుంచి తీసుకున్న రోమిలా థాపర్ తీసుకోండి, సంస్కృతం తెలియదు, ఏం తెలియదు, పిచ్చి వాగుడంతా వాగింది, అబద్ధాలు రాసింది. ఇప్పుడు ఖిల్జీ కాదు, ఎవరో బ్రాహ్మణులు నలందాన్ని కాల్చారని పుకారులు కొట్టించారు కమ్యూనిస్టులు, దానికి ఒక్క ఆధారం లేదు. నెక్స్ట్, బుద్ధిస్టులని మ్యాక్సిమం చంపారు, బుద్ధిస్టు స్తూపాలను కూల్చారు అని రాసింది ఈమె. ఆధారం ఉందా? లేదు. ఆమెనే ఇవ్వలే. ఔరంగజేబ్ని గ్లోరిఫై చేశారు, మొఘళ్ళని వీళ్ళనందరినీ గ్లోరిఫై చేశారు. ఆ గ్లోరిఫై చేసింది ఏమన్నా ఆధారం ఉందా? ఏం లేదు. పోనీ ఇవన్నీ వదిలి పెడదాం, వీళ్ళంతా మాకు సైంటిఫిక్ అక్యుమెంట్ డెవలప్ చేసుకోవాలంటారు. ఈ రేషనలిస్టులు కానీ, హ్యూమనిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ ఏమన్నా నోబెల్ ప్రైజ్ బహుమతులు వచ్చాయా? ఏమన్నా వచ్చాయా అంటే ఎవ్వడికి కూడా సైంటిఫిక్గా ఏ అవార్డులు రాలేదు. పులిట్జర్ ప్రైజులు ఇవైతే సనాతన ధర్మాన్ని తిట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రైజులు వీళ్ళకి వస్తాయి. అది ఏం చేయకుండా వస్తాయి. అంతెందుకండి, కంచాయిలయ బుక్కులు రాశాడు, ఒక్క బుక్లోనైనా లాజిక్ ఉంటుందా అంటే బండబూతులు ఉంటాయి. ఆయన మహాభారతం గురించి రాసి కౌరవులేమో ద్రవిడులు అంటాడు, పాండవులేమో ఆర్యులు అంటాడు. అంటే ఇంత బక్వాస్ బుక్కులు రాసినా ప్రైజులు వచ్చాయి వాళ్ళకి. పోనీ ఏమన్నా సైంటిఫిక్ మెడల్స్ వచ్చాయి, నోబెల్ ప్రైజ్ బహుమతులు వచ్చాయంటే రావు. ఎందుకంటే అసలు చదివేలేదు వీళ్ళకి. వీడు సైంటిఫిక్ అక్యుమెంట్ గురించి మాట్లాడతారు. అలా ఉంటుంది.
సరే భాస్కర్ రాజు గారు మీరు ఇన్ని చెప్తున్నారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అంటే, రీసెంట్గా ఒక యూట్యూబ్ పోస్ట్ నా దగ్గరికి వచ్చింది, స్క్రీన్ షాట్లు తీసి నాకు పంపించారు. సో అది చూశాను. చూసిన తర్వాత నవ్వాలా ఏడవాలా అర్థం కాలే. ఎందుకంటే సో కాల్డ్ రాషనలిస్టు కమ్యూనిస్టు ఎవడో ఉంటాడు, సగం సగం జ్ఞానం ఉంటుంది, ఏ బుక్లు చదవడు, ఎక్కడి నుంచో గూగుల్లో చాట్ జీపీటీలో అక్కడి నుంచి తీసుకొని పోస్ట్ పెడతాడు. సో ఈయన పోస్ట్ పెట్టాడు. మరి ఏం పోస్ట్ పెట్టాడని నేను మీకు చూపెట్టాలిగా, చూపెట్టకుండా మాట్లాడితే ఏం బాగుంటుంది, అది నేను ఇప్పుడు మీకు చూపెడతాను. సో ఒక్కసారి ఇది చూడండి ప్రేక్షకులు. సో మీరు ఇక్కడ చూడండి, యాటా వీర బ్రహ్మం అంట, ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో కావచ్చు. ఈయన పార్ట్ 2 అనేదో పెట్టాడు. సరే పార్ట్ 1 ఏంది, పార్ట్ 2, దీనికి మనం రెస్పాండ్ అవుదాం. రామాయణంలోని బాలకాండ సర్గ కూడా రాయలేదు, ఓకే సర్గ రాశాడులేండి. 48, 49 చదివితే అందులో అహల్య గౌతమి ముని రూపంలో వచ్చింది ఇంద్రుడు అని తెలిసే తప్పు చేసింది అని ఉంటుంది. ఇక్కడ అహల్య తప్పు చేసినట్టు ఇంద్రుడు తప్పు చేసినట్టు ఎక్కడ లేదు బాసు. నువ్వు ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుకో. నువ్వేదో గూగుల్ జ్ఞానంతో మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఒకసారి పోయి చదువుకో. అక్కడ అలాంటి సీన్ ఏం లేదు. మరి సీన్ ఉంటే మనం చూడొచ్చు, అలాంటి విషయమే అక్కడ ఏం లేదు. సో ఏదో తప్పు చేసింది, ఏం తప్పు చేయలే. అలాగే ఆమె ఆశ్రమంలో వాయు రూపంలో ఉండి రాముడు ఆ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు అతడి స్పర్శ ద్వారా విముక్తి పొందుతుందని ఉంటుంది. వాయు రూపంలో ఏం లేదు, కదలలేని స్థితిలో ఎవరికి కనబడకుండా ఒక శిలగా, అంటే కదలలేని స్థితిలో శిలలు ఉంటాయి కదా, అలాంటి రూపంలో ఆమె ఉంది అని అక్కడ ఉంటుంది. వాయు రూపంలో ఉన్నట్టు లేదు. అంటే దీన్ని బట్టే ఈయన రామాయణం చదవలేదని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకోటి, అతడి స్పర్శ ద్వారా అన్నాడు. స్పర్శ ఏం లేదు అక్కడ. రామాయణంలో మీరు ఏ శ్లోకమైనా తీసుకోండి, రాముడు అడుగులు వేసుకుంటూ వస్తుంటే ఆమె వింటదో ఏం చేస్తుందో, ఆ కదలలేని స్థితిలో ఒక తపస్సు చేసే ఋషులు ఉంటారు కదా, ఎవరికి కనబడే స్థితిలో ఉన్న ఆమెలో చలనం వచ్చి ఆమె లేస్తుంది, ఆమెకి శాప విమోచన అవుతుంది. ఇది రామాయణంలో చెప్పిన క్లారిటీ. సో ఈ స్టేట్మెంట్ని బట్టే ఈయన రామాయణం చదవలేదని మనకు కన్ఫర్మ్ అయిపోతుందండి. నెక్స్ట్ మళ్ళీ ఏదో పోస్ట్ పెడుతున్నాడు. కానీ మనం గనక బ్రహ్మ మహాపురాణం చదివితే ఈ కథ పూర్తి విరుద్ధంగా ఉంటుందంట. ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఎందుకంటే మరి బ్రహ్మపురాణం ఈ క్యాండిడేట్ దగ్గర ఉందా లేదా నాకు తెలియదండి. నా దగ్గర అయితే విత్ శ్లోకాలు లేదు, నా దగ్గర లేదు. ట్రై చేస్తున్నా, టీటీడీ వాళ్ళు ప్రింట్ చేస్తారని చెప్తున్నారు, మనకు తెలియదు. ఇంతవరకు ప్రింట్ చేస్తారు. ఎందుకంటే ఒరిజినల్ శ్లోకాలకు వెళ్తే అక్కడ ఏముందో తెలుస్తుంది. ఈ మహానుభావుడు రామాయణమే చదవలే, ఇక బ్రహ్మపురాణం గురించి నేనేం కామెంటరీ ఇవ్వాలి, వేస్ట్. సో ఇక్కడ ఏముంటుందంట, ఈయన చెప్తున్నాడు, అహల్యకు వచ్చింది ఇంద్రుడు అన్న విషయం తెలియదు అని ఉంటుంది. అంటే వచ్చింది ఇంద్రుడని తెలియదంట ఆమెకి. ఇది బ్రహ్మపురాణంలో ఉంటుంది. ఫస్ట్ నువ్వు రామాయణం చదువుకో, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు బాసు, ఎందుకంటే నీకు అది తెలియదు కాబట్టి దీని మీద నువ్వు కామెంట్ చేయడమే వేస్ట్. లేదు, ఒకవేళ నిజంగానే నువ్వు నా వీడియో కనుక చూస్తే ఏ శ్లోకంలో అలా ఉంది, ఆ శ్లోకాల లిస్ట్ అన్ని నాకు పెట్టు, ఓకేనా? ఆ శ్లోకాల లిస్ట్ అంతా నాకు పెట్టు, వీలైతే దాన్ని ట్రాన్స్లేట్ చేసి నాకు పెట్టు, దానికి నేను రెస్పాండ్ అవుతా. సో అది. ఇక నెక్స్ట్ ఏం పెట్టాడో పోస్ట్ మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడంట, ఇక ఆమె శాప విమోచనానికి రాముడికి ఎటువంటి సంబంధం కనిపించదు. ఇది కూడా బ్రహ్మపురాణంలో మరి ఉందేమో, నాకు తెలియదు. ఇది ఎందుకుందో నేను కొంచెం వివరణ ఇస్తా. పోతే బ్రహ్మపురాణం నుంచి జనరల్గా సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు ఎలా చదవాలో ఒక ఐడియా ఇస్తా, అప్పుడు దాన్ని బట్టి నీకు తెలుస్తుంది. సో ఎందుకు ఇలా అని క్వశ్చన్ వేసుకున్నాడు. అంటే పురాణాలు రాసేవాళ్ళు ఒక కథను నానా విధాలుగా వివిధ కోణాల్లో విశ్లేషించి రాస్తున్నారు అని అర్థం అవుతుంది. అంటే సనాతన ధర్మానికి సంబంధించిన కాన్సెప్టే తెలియకుండా ఈ వ్యక్తి కన్క్లూషన్కి వచ్చేసాడు. మరి కన్క్లూషన్ రావడానికి దీని మీద ఏమన్నా రీసెర్చ్ చేశాడో మనకు తెలియదు. ఎందుకంటే ఫస్టే చెప్పాను కదా, ఈ క్యాండిడేట్ అసలు రామాయణమే చదవలే, బ్రహ్మపురాణం అయితే మనం మర్చిపోవాలి. సో పురాణాలు రాసేవాళ్ళు అంటున్నారు, మరి ఎవరు రాశారు అది కూడా చెప్పాలిగా. వివిధ కోణాల్లో విశ్లేషించి రాశారంటే ఆ కోణాలు ఏంటో నువ్వు డిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా. డిస్క్రిప్షన్ ఇవ్వకుండా ఏదో గాలి మాటలు మాట్లాడితే ఎట్లా? సో అట్లా అని ఏదో కన్క్లూషన్కి వచ్చేసాడు. ఈ కథల పట్ల రచయితలకు ఉన్న స్వతంత్రం కనిపిస్తుంది కదా. అంటే చాలా మంది రాశారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు అని చెప్పదలుచుకున్నాడు ఈయన. నాకు అలా అర్థమవుతుంది ఈయన చెప్పింది. వాటిని ఉపయోగించి మనం ఇంకో కొత్త ధోరణిలో కథలు సృష్టించి ఈ కాలానికి తగినట్టుగా కొత్త నీతిని బోధించడానికి ప్రయత్నం చేయడం తప్పు ఎలా అవుతుంది? అంటే ఈ క్యాండిడేట్ ఏం చెప్పదలుచుకున్నాడంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారా,
మనం కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పవచ్చు, రాసుకోవచ్చు, చెప్పొచ్చు. అంటే దాన్ని తనకిష్టం వచ్చినట్టు వక్రీకరించుకోవచ్చు అన్నట్టు చెప్తున్నాడు. అంటే అక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరికి తోచింది వాడు రాసుకున్నాడు. కాబట్టి జస్టిఫికేషన్ ఏంటి? మనం కూడా ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, తోచినట్టు చెప్పుకోవచ్చు. అది ఈయన కన్క్లూజన్ అన్నమాట. బేసికల్లీ ఈ ఏవి చదవకుండా పెరియార్ ఒక రామాయణం రాశాడు, అలాగే కత్తి పద్మం ఒక రామాయణం రాశాడు. తర్వాత ఈమె రంగనాయకమ్మ, ఆమె ఏం రాసుకున్నదో ఏం చేసుకున్నదో ఆమెకే అర్థం కాదు. డిబేట్కి రామా నిరూపించంటే రాలేదు. ఇక నువ్వు తగలబడ్డావు ఇప్పుడు కొత్తగా. అట్లుంటదండి వీళ్ళు. అంటే ఈ డిఫరెన్సెస్ ఎందుకున్నాయో దాని వెనక ఉన్న లాజిక్ ఏందో వీళ్ళకి తెలియదు. పోతే వీడు ఏమనుకుంటాడంటే చాలా మంది రాసేశారు అని డిసైడ్ అయిపోతాడు, కన్క్లూజన్కి వచ్చేస్తారు. సో అర్ధజ్ఞానం అంటారు ఇది. వీళ్ళకొటు సైన్స్ పట్ల సంపూర్ణమైన జ్ఞానం ఉండదు, లాజిక్ పట్ల సంపూర్ణ జ్ఞానం ఉండదు, గ్రంథాల పట్ల సంపూర్ణ జ్ఞానం ఉండదు. కానీ కామెంటరీ చేసేస్తారు, ఏదో గూగుల్లో చాట్ జీపీటీలో తీసేసుకుంటారు, దాన్ని ఇష్టం వచ్చినట్టు కన్క్లూజన్ చేసేసుకొని నేను కూడా ఇష్టం వచ్చినట్టు దాన్ని వివరించేస్తాను అని ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. ఇది వీళ్ళతో ప్రాబ్లం. సరే, నెక్స్ట్ ఏమన్నాడో అది కూడా చూద్దామండి. ఈ పురాణ కథల రచన పరంపరను ఇంతటితో అంతం చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పటి వరకు చాలా అరుదుగా లేక అసలే లేని పత్ని వ్రతుల గురించి, పత్ని వ్రతులంట అంటే మరి అర్థం ఏంటో అంటే మగవాళ్ళు ఒకటే భార్య పట్ల గౌరవాన్ని లేకుంటే సిన్సియారిటీని కలిగి ఉండడం గురించి మాట్లాడుతున్నట్టున్నాడు. మనకు తెలీదు. పత్ని వ్రతుల గురించి అని చెప్తున్నాడు. మరి ఇలాంటి టెర్మినాలజీ అయితే లేదయ్యా సంస్కృతంలో, నువ్వు కొత్తగా క్రియేట్ చేసినట్టున్నావు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఏం చదవలేదని నాకైతే అర్థమవుతుంది. నీకు పైత్యం బాగుంది కాబట్టి నువ్వు ఇలాంటి పైత్యాలు ప్రదర్శించడంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. మీలాంటి వాళ్ళు ఇదే చేస్తారు. అగ్నిపూరితమైన పురుషుల శీలం గురించి ఒకటి, ఈ రోజుకి కూడా నువ్వు ఎప్పుడో పురాణాల జోలికి పోతున్నావు. ఈ రోజు కూడా మన సమాజంలో ఎలా ఉంది అంటే స్త్రీలు కొంచెం తప్పుగా తిరిగితే వాళ్ళని తప్పు పడతారు, కానీ పురుషులు ఎలా తిరిగినా ఏం కాదు. పోతే ఇప్పుడు కలియుగం కాబట్టి కొంచెం ట్రెండ్ మారుతుంది. స్త్రీలు కూడా విచ్చలవిడిగా తిరిగే సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. సో మగాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని జనరల్గా ఎవరు మాట్లాడరు ఈ రోజు కూడా మన సమాజంలో. సో మరి నువ్వు కూడా పత్ని వ్రతుడువేనా? నీకు పెళ్ళయిందా? నువ్వు ఒకటే భార్యతో కలిసి ఉన్నావా? లేకుంటే నువ్వు కూడా బయట జరుగుతావా? నువ్వు కూడా అగ్ని పునీతుడువా? ఒకసారి నువ్వు కూడా చెప్పు. ఒకవేళ నువ్వు ఒకటే భార్యతో కలిసి నువ్వుంటే అగ్నిలోకి ప్రవేశించి చూడు. మరి నువ్వు కూడా అగ్నిలోకి వెళ్ళి చూడు ఒకసారి. అప్పుడు నువ్వు కూడా అగ్ని పునీత వ్యక్తిగా అవుతావు. ఓకేనా? ఇలా అడగడం తప్పేం కాదు కదా. సో ఇలాంటి శీలం గురించి కథలు రాసి వీటి ద్వారా కూడా సనాతన నీతిని బోధించాలి అనుకునే వాళ్లను ఎందుకు మేము ఎవరిని అణిచివేయలేం బాబు. ఇప్పుడు నువ్వు ఇంటర్ప్రిట్ చేస్తున్నావు కదా, నీ సొంత ఇంటర్ప్రిట్ చేసుకున్నావు. నీకు రామాయణం తెలీదు, పురాణాలు అలా ఎందుకు రాశారో అది కూడా నీకు తెలీదు. సో నీకు ఏం తెలీదు, నీకు అసలు కాన్సెప్టే తెలీదు పురాణాలు ఎలా ఉంటాయి అనేది. కొత్తదనాన్ని ఆహ్వానించండి, మన సాహిత్య సంపదను మెరుగుపరచండి. అరే బాబు, ఆల్రెడీ కంపు లేపారు. కంచె ఏలయ్య ఒక టైపు, తర్వాత ఈయనున్నాడు కదా కత్తి పద్మం, ఈయన ఒక టైపు బుక్కులు రాశాడు. అది ఏం రాస్తాడో అర్థం కాదు. రంగనాయకమ్మ ఒక టైపు. ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అంబేద్కర్ పేరు పెట్టుకొని ఎవడో రాశాడు ఒక బుక్ రాముడి మీద కృష్ణుడి మీద, అదొక టైపు. పైత్యం ఇదండి. ఇక నువ్వు కొత్తగా నువ్వెందుకు? నువ్వేం చేయంటే అసలు సనాతన ధర్మంలో ఎలా ఉంటుంది అది తెలుసుకో. అది తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. పోతే ఈయన నన్ను కూడా ట్యాగ్ చేశాడు చూడండి, ఇక్కడ ధర్మ మార్గం అని నన్ను కూడా ట్యాగ్ చేశాడు. నేను తర్వాత చూశాను. సరే, ఎట్లాగో ట్యాగ్ చేశాడు కాబట్టి ఒకసారి కౌంటర్ కూడా ఇచ్చేస్తే సరిపోతుంది అని ఒక టాపిక్ దొరికింది. అంటే నేను కౌంటర్ ఇచ్చేసాను కాబట్టి నువ్వేదో గొప్ప స్కాలర్గా ఫీల్ కాదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రేక్షకులు, అసలు సనాతన ధర్మంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి ఒకసారి చాలా బ్రీఫ్గా చూద్దాం. వేదాలు అనేవి ఉన్నాయి కదా, వేదాలు అనేవి జనరల్గా మారవు, మంత్రాలు మారవు, అవి దాదాపు ఫిక్స్గా ఉంటుంది. దాని నుంచి వచ్చిన బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అవి కూడా మారవు. కానీ రామాయణం, పురాణాలు, ధర్మశాస్త్రాలు ఇవి సమయాన్ని బట్టి చేంజ్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇంకో కల్పంలో ఒక పురాణం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పిన పురాణంలాగా ఉండదు, అది మారుతుంది. అలాగే రామాయణం ఈ కల్పంలో జరిగింది కదా, అది అలాగే ఉండాలి అని మనం అనుకోకూడదు, అది చేంజ్ అయి ఉంటుంది. దాన్ని కల్పభేదాలు అంటాం. ఏమంటారు? కల్పభేదం అంటే రామాయణాలు ఎన్నోసార్లు జరిగింది,
మహాభారతం ఎన్నోసార్లు జరిగింది. ప్లస్ ఈ పురాణాలు ప్రతి కల్పంలో కూడా ఇవన్నీ జరుగుతాయి. అంటే ఉదాహరణకి ఒక పురాణంలో చెప్పిన ఒక క్యారెక్టర్ అలా ఒకసారి కాదు ఎన్నోసార్లు అతడు పుట్టి ఉంటాడు, ఆ రాజ్యం వస్తుంది, ఇలా జరిగి ఉంటుంది. ఇది కొత్తగా వచ్చేదేం కాదు. మళ్ళీ అలాగే ఉంటుందా అంటే అలాగే ఉండనవసరం లేదు. ఇట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ అనమాట, మారుతూ ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ నా బుక్లో కూడా నేను ఇచ్చాను. ఒక కల్పంలో వినాయకుడు ఎలా పుడతాడంటే శివుడు తన త్రిశూలంతో వినాయకుడి తలని నరికేస్తే ఏనుగు తలని తెచ్చి పెడతారు. ఇదే సంఘటన ఇంకో పురాణంలో వేరుగా ఉంటుంది. అంటే శని వక్ర దృష్టితో వినాయకుడిని చూసినప్పుడు తల తెగిపోతుంది. అప్పుడు విష్ణు స్వయంగా వెళ్ళి తలని తెచ్చుకొచ్చి అతికిస్తాడు. అంటే డిఫరెన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. ఈ డిఫరెన్సెస్ అనేవి సాధారణంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారండి. ఏమని ఒప్పుకుంటారంటే జరిగిన విషయాలు అనేక సార్లు జరిగి ఉంటాయి, ఈ యూనివర్స్లో కాకుండా వేరే యూనివర్స్లలో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యూనివర్స్లో నేనున్నాను, ఈ భూమి మీద ఉన్నాను అనుకుందాం. భాస్కర్ రాజు లాంటి వాడు వేరే యూనివర్స్లో కూడా ఉంటాడు. పోతే అక్కడ ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా ఉండకుండా ఇంజనీర్గా ఉండొచ్చు. అతడు వేరే బిల్డింగ్లు డ్యాములు కట్టొచ్చు. ఇది కల్ప భేదం అన్నమాట. అంటే ఒక యూనివర్స్లో ఒకలాగున్నాడు, ఇంకో యూనివర్స్లో ఇంకోలాగున్నాడు. అలాగే నువ్వు ఉన్నావు, ఇక్కడ ఒకలాగున్నావు, నాస్తికుడిగా రేషనలిస్ట్గా ఉన్నావు అనుకో. నువ్వు వేరే యూనివర్స్లో పరమ భక్తుడిగా ఉండొచ్చు, శివుడికి శైవుడివై ఉండొచ్చు, ఒక ఋషివై ఉండొచ్చు. సో ఇలాంటి తేడాలు ఉంటాయన్నమాట. దీన్ని కల్పభేదం అంటారు. అయితే నువ్వు చెప్పింది ఏదైతే బ్రహ్మపురాణంలో రామాయణం గురించి చెప్పావు కదా, అది ఈ యూనివర్స్కి సంబంధించింది కాకపోవచ్చు. ఎందుకంటే బ్రహ్మపురాణం వేరే కల్పానికి సంబంధించింది. ఆ కల్పం కూడా ఈ భూమి మీద జరిగిందా? ఎందుకంటే ప్రతి కల్పానికి భూమి మారిపోతుంది. ఇప్పుడు ఒక 300-400 కోట్ల సంవత్సరాలు ఫ్యూచర్లోకి వెళ్ళామనుకో, సూర్యుడు పెద్దగా పెరుగుతాడు, భూమిని ఇతర గ్రహాలని కూడా మింగేస్తాడు అని పురాణాలలో ఉంది. దాని అర్థం ఏంటంటే రెడ్ జాయింట్ అయ్యి బాగా పెద్దగా అయ్యి ప్లానెట్ అన్నింటినీ మింగేస్తాడు. దీని అర్థం ఏంటంటే వేరే కల్పం వేరే భూమి మీద జరుగుతుంది. అక్కడ ఇలాగే ఉండదు. అక్కడ రామాయణం జరిగిన అహల్య దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు అనుకోండి, గౌతమ ఋషి వేషంలో, అహల్య గుర్తుపట్టదు. దాన్ని కల్పభేదం అంటారు. సో బ్రహ్మపురాణంలో చెప్పబడిన రామాయణం వేరు, తేడాలు ఉంటాయి, సేమ్ ఉండవు. ఇది పైత్యం అని నువ్వు అనుకుంటున్నావు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు అనుకున్నావు. కాదు. ఎందుకంటే 18 పురాణాలని కూడా సంకలనం చేసి మనకు అందించిన వాడు ఒకడే, వ్యాసుడు. అది మనకు పురాణాల్లోనే కనిపిస్తుంది. 18 పురాణాలని వ్యాసుడే రాశాడని ఉంటుంది. సరే, వేరే వాళ్ళు రాశారని నువ్వు అని క్లెయిమ్ చేస్తే ఎవరు రాశారో చూపెట్టాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ గ్రంథం ప్రమాణం. మనం గ్రంథం కాకుండా నేను ఆర్కియాలజీలోకి వెళ్తా, నాకు ఏమన్నా ఇవి కావాలి, శిలాజాలు కావాలి, ఇవన్నీ కావాలంటే దొరకవు. ఎందుకంటే మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పడానికి కూడా పర్ఫెక్ట్ ఆధారం లేదు ఈరోజు. డార్విన్స్ ఎవల్యూషన్, నియో డార్విన్స్, పంక్చుయేటెడ్, మ్యూటేటెడ్, ఎన్నో థియరీలు ఉన్నాయి. ఇది అని మనం ఈరోజు ఖచ్చితంగా చెప్పలేము సైంటిఫిక్గా కూడా. సో అలా ఉంటుందన్నమాట. సో నేనేం చేస్తానంటే యోగ వాసిష్టం అని ఒక గ్రంథం ఉంటుంది, దాని నుంచి రామాయణం ఎన్నిసార్లు జరిగిందో. ఎందుకంటే ఈ యోగ వాసిష్టంలో క్లారిటీ ఉంది. ఇక్కడ ఏంటంటే వశిష్ఠుడు కాకభూషణుడు అని ఉంటాడు, ఒక పక్షిరాజు. ఆయన అమరుడు. ఆయన కొన్ని కల్పాలు చూశాడంట, ఎన్నో కల్పాలు చూశాడంట, ఆయన మరణించలే. మరి ఇది సైంటిఫిక్గా కూడా చూస్తే వండర్ఫుల్గా ఉంటుంది. సైన్స్కి కోరిలేట్ చేసుకోండి, వండర్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకు దీంట్లో 6 భాగాలు ఉంటాయి, 6 పుస్తకాలు ఉంటాయి దీంట్లో నిర్వాణ ప్రకరణ, దాంట్లో 22వ అధ్యాయంలో 22 శ్లోకాలు కనుక మనం చదివితే ఇక్కడ ఏముంటుందంటే, అనగా ప్రతి యుగమున పురాణములు కూడా ఒకే అర్థమును బోధించినను విభిన్న పాఠకులతో కూడి వగుచున్నాయి. అంటే డిఫరెంట్గా ఉంటాయి. అంటే ప్రతి యుగంలో కూడా పురాణాలు వేరువేరుగా ఉంటాయి, ఒకే అర్థాన్ని బోధించిన తేడాలు ఉంటాయని చెప్పదలుచుకున్నాడు ఇక్కడ. నెక్స్ట్ చూడండి 21వ శ్లోకం. మరల వేదవేత్తలకు వ్యాస వాల్మీకాదులు. అంటే మరల అంటే వీళ్ళు అనేక సార్లు వస్తూ ఉంటారు. వ్యాసుడు లేకుంటే ఎవరు వాల్మీకి, వీళ్ళంతా మళ్ళీ వస్తుంటారు అన్నమాట. వీళ్ళు రచించిన భరత రామాయణాది ఇతిహాసములను జూచుచుంటిరి. నేను జూచుచుంటిని అంటే ఈయన చూస్తున్నాడట. అంటే నేను ఎంతో మంది వ్యాసులను చూశాను, ఎంతో మంది వాల్మీకులను చూశాను, వాళ్ళు అనేకులు వస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క వాల్మీకి వస్తున్నాడు అనమాట. అలా అని ఈ పురాణం చెప్తాం, ఈ యోగ వాసిష్టం చెప్తుంది.
ఇంకా కిందికి వద్దాం. ఇలా ఆశ్చర్యగొల్పు రామాయణముగు ఇంకొక ఇతిహాసం కూడా నేను చూశాను, అంటే ఇది కాకుండా నేను వేరేది కూడా చూశాను అని కాకభూషణుడు చెప్తున్నాడు. అప్పుడు అక్కడ 1,00,000 శ్లోకాలతో ఉంది. మరి ఇప్పుడు ఎంత ఉంది? 24,000 శ్లోకాలే ఉంది. ఇప్పుడు రామాయణం 24,000 శ్లోకాలే ఉంది. కానీ అప్పుడు ఎంత ఉందంట? 1,00,000 శ్లోకాలు ఉందంట. మరి ఇదంతా ఎందుకు? కల్పభేదం. కాకభూషణుడు స్వయంగా ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి రామాయణాలు మహాభారతాలు నేను అనేకం చూశాను అని చెప్తున్నాడు. సో సనాతన ధర్మంలో ఉన్న కాన్సెప్ట్ నీకు అర్థం కావాలంటే గ్రంథాలను చదవాలి. ఏదో చాట్ జీపీటీ గూగుల్లోకి వెళ్ళి చూస్తే సరిపోదు. శ్లోకం చెప్పాలి. నేను ఇక్కడ శ్లోకాన్ని చెప్పట్లా, కేవలం తాత్పర్యాన్ని మాత్రమే చెప్తున్నాను. ఇంకా శ్లోకం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది మ్యాటర్, అంత డీటెయిల్ మనకు వద్దు ఇప్పుడు. ఇంకేమంటున్నాడు మనం 23వ శ్లోకంలో చూద్దాం. మునీశ్వర, ఒక్కొక్క యుగమున ఒక్కొక్క విధముగా కథలతో కూడిన పురాణమును గాంచి ఉంటిని. అర్థమవుతుందా? ఒక్కొక్క యుగమున అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కలాగుందంట కథ, డిఫరెంట్ ఉందంట. మరి డిఫరెంట్ ఎందుకుందో రీజన్ ఇస్తున్నాడు ఇక్కడ. నువ్వేం రీజన్ ఇస్తున్నావు? ఒక్కొక్కడు ఒక్కొక్కసారి రాశాడని చెప్తున్నావు. కాదు, ఆ యుగమే డిఫరెంట్. అది ఒక్కొక్కలాగుంటది, దాన్ని కల్పభేదం అంటారు. అర్థమవుతుందా? మళ్ళేమంటున్నాడు, సాధు ఇలా అనేక యుగంలో జరుగుతుండెను, నేను అనేక కలియుగాలు కూడా చూశాను అని చెప్తున్నాడు. ఇక అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అంటే 30వ శ్లోకం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు 11వ రామాయణం జరుగుతుంది అని చెప్తున్నాడు. అంటే అంతకుముందు 10 రామాయణాలు ఆల్రెడీ జరిగిపోయాయి. 11వ సారి రాముడు అవతారం తీసుకున్నాడు. అంటే విష్ణువు రాముడిగా 11వ అవతారం తీసుకోవడం నేను చూస్తున్నానని ఎవరు? కాకభూషణుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే విష్ణువు రావణాసురుణ్ణి చంపడానికి అనేక సార్లు అవతారం ఎత్తాడు. ఎత్తిన ప్రతిసారి ఇక్కడ అహల్య సేమ్గా ఉండదు, ఇంద్రుడు సేమ్గా ఉండడు. ఈ ఇంద్రుడు కూడా వేరే, మళ్ళీ అహల్య వేరు. సేమ్ క్యారెక్టర్తో వచ్చినా కూడా వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. సో నువ్వు పెట్టిన పోస్ట్కి రీజన్ ఏంటి అంటే ఇది రీజన్. అనేక సార్లు జరిగింది కాబట్టి దానికి తేడాలు ఉంటాయి. తేడాలు ఉండడానికి కారణం ఇది. అందుకే బ్రహ్మపురాణం అది వేరే కల్పానికి సంబంధించింది కాబట్టి ఇన్ని తేడాలు ఉన్నాయన్నమాట. అర్థమైందా బాసు? ప్రాబ్లం అంతా ఏంటంటే మీరు గ్రంథాలు చదవరు. ఏదో పోస్ట్ పెట్టేసి చాట్ జీపీటీని అడిగి, లేకుంటే ఎవడో సర్క్యులేట్ చేస్తాడు మీ గ్రూప్లలో, వాట్సాప్ సర్క్యులేషన్ జరుగుతుంటుంది, ఫేస్బుక్లో ఎవడో తలమాసినోడో ఏదో పోస్ట్ పెడతాడు, దాన్ని తీసుకొని నువ్వు పెట్టేసి నా అంత తోడు లేడని నువ్వు అనుకుంటావు. ప్రాబ్లం అంతా ఏంటంటే నీకు తెలిసింది జీరో, నీకేం తెలియదు. నీకెప్పుడు తెలుస్తుంది? నువ్వు ఫస్ట్ రామాయణాన్ని కరెక్ట్ చదవాలి. రామాయణాన్ని కరెక్ట్ చదివి బ్రహ్మపురాణం ఒరిజినల్గా ఏదైతే ఉందో విత్ శ్లోకాస్ అది తెప్పించుకో. ఫస్ట్ తెప్పించుకొని దాన్ని అన్నీ చదువు. ఇంకోటి, బ్రహ్మపురాణం ఒకటే చదివితే సరిపోదు, 18 మెయిన్ పురాణాలు, 18 ఉప పురాణాలు కూడా చదవాలి. మళ్ళీ 108 ఉపనిషత్తులు చదవాలి. నువ్వు ఇతిహాస పురాణాలు చదవాలి. చదివితే అప్పుడు ఇక్కడెందుకు తేడా ఉంది కోరిలేట్ చేసుకోగలుగుతావు. ఆ కోరిలేట్ చేసుకునే జ్ఞానం నీకు రావాలంటే అన్నీ చదవాలి. అన్ఫార్చునేట్లీ నువ్వు ఏం చదవకుండా కామెంట్లు పెడుతున్నావు. ఆ కామెంట్లు చూసి నువ్వు ఏదో పెద్ద తోపుడు కాదని జనాలు అనుకున్నారు. బట్ ఇన్ఫ్యాక్ట్ నీకు 0 నాలెడ్జ్ ఉంది. సో అది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ప్రేక్షకులు వీడియో గురించి ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. ఓం నమః శివాయ.